తెలుగు సినీ ప్రేక్షకులకు స్వాగతం. ఏక్ చతుర్నార్ హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమాలో దివ్యా కోస్లా, నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లక్నోలోని పేదవాళ్ళు ఉండే ఒక స్లమ్ లో మమత అనే స్త్రీ తన అత్తగారు చిన్నవాడైన కొడుకుతో నివసిస్తూ ఉంటుంది. ఆమె మెట్రో స్టేషన్ లో జాబ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద ఫైనాన్షియర్ ఫోన్ దొంగలించబడుతుంది. ఆ ఫోన్ని పట్టుకోవడానికి వెళ్ళిన మమత ఆ తర్వాత ఏం చేసింది, అసలు ఈ ఫైనాన్షియర్కి ఈ మమతాకి మధ్య గొడవ ఏంటి, అసలు ఆ ఫోన్లో ఏముంది, ఆ ఫోన్ని అడ్డం పెట్టుకొని ఏమేం పనులు చేసింది మమత అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దివ్యా కోస్లా ఉదయ్ కిరణ్తో లవ్ టుడే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. టీ సిరీస్ అధినేతని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాతో ముందుకొచ్చింది. స్లమ్లో అప్పుల బాధలు అనుభవిస్తూ చాలా కష్టాలు పడుతూ జీవిస్తున్న మమత పాత్రలో దివ్యా కోస్లా చాలా బాగా చేసింది. ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు మనకి దర్శకుడు ఎక్కడ బోర్ కొట్టించకుండా చక్క సాగేలా తీశాడు సినిమాని. ఉమేష్ శుక్లా తానే స్క్రీన్ ప్లే కూడా అందించడం విశేషం. అక్కడక్కడ కథనంలో కొన్ని లోపాలు ఉన్నా సరే సినిమా చూసిన వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. నీల్ నితిన్ ముఖేష్ నటన, సుశాంత్ సింగ్ నటన, యశ్పాల్ శర్మ నటన ఆకట్టుకుంటాయి. ప్రజల సొమ్ముని కొట్టేయాలనుకునే రాజకీయ నాయకులు, బ్రోకర్ల మధ్య సామాన్య ప్రజలు ఎలా నలిగిపోతారు, మంచి చేద్దాం అనుకునే మంచి వాళ్ళు ఎలా చనిపోతారు, వాటన్నిటికీ సమాధానం ఇవ్వాలనుకునే వాళ్ళు ఎలా తిరగబడతారు అన్నది ఇందులో బాగా చూపించారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కటి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. క్లైమాక్స్ కూడా బోర్ కొట్టకుండా సాగుతుంది. కాకపోతే ఇవన్నీ మనం చాలా తెలుగు సినిమాల్లోనే కాదు, హిందీ సినిమాల్లో కూడా చూసాం. అద్భుతమైన పెర్ఫార్మెన్స్లతో దివ్యా కోస్లా, నీల్ నితిన్ ముఖేష్ కూర్చోబెడతారు సినిమాలో. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. కొన్ని లోపాలు ఉన్నా సరే ఈ సినిమా చూడడానికి ఎక్కడ బోర్ కొట్టదు. ప్రస్తుతానికి హిందీలోనే రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?